బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ కోటా అమలైతేనే వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సామాజిక మార్పును అన్ని పార్టీలు స్వాగతించారని పేర్కొన్నారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు కాగలేదని, ఇక తెలంగాణలో ఎందుకు అమలు చేయలేమని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై వేసిన పిటిషన్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని మంత్రి పొన్నం పిటిషనర్లకు విజ్ఞప్తి చేశారు. నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ, కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి, నష్టం కలిగే అంశం కాదు.